ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ఉన్న నియమం ఏమిటంటే మీలో ఇద్దరు, హల్లెలూయా, మీలో ఇద్దరు దేన్ని గూర్చైనను వేడుకునే విషయాన్ని గూర్చి, ప్రార్థించే విషయాన్ని గూర్చి ఏకీభవించగలిగితే, వన్ మైండ్, వన్ బాడీ, వన్ సోల్, ఒక్క ఉద్దేశంలోకి వస్తే పరలోకపు తండ్రి దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తాడు. అంతే, క్లోజ్. అందుకని దేవుని రాజ్యంలో నియమం ఏమిటంటే, గోడల మధ్యలో బ్రతికితే ఇద్దరు భార్యాభర్తలుగా, వాళ్ళు దేవుని దృష్టిలో భార్యాభర్తలు కారు. మందిరానికి ఇద్దరు భార్యాభర్తలుగా వస్తే వాళ్ళు భార్యాభర్తలు కారు. కారు. మేమైనా కూడా సేవకుడు సేవకురాలు మేమిద్దరం సేవ చేస్తే కూడా మేమిద్దరం దేవుని దృష్టికి భార్యాభర్తలం కాము. మాకేం కావాలంటే ఒకటే ఉద్దేశం కావాలి. హల్లెలూయా. నేను యేసు కొరకు చావాలనుకున్నప్పుడు నాతో పాటు ఉన్న నా భార్య కూడా, మేము చచ్చిపోయినా పర్వాలేదు ప్రభువా, నీ చిత్తం నెరవేర్చాలి అనే ఒక మైండ్. నేను ప్రభు కొరకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు నాతో కలిసి తను కూడా పరిగెత్తగలిగే ఒక మైండ్ ఉంటే అప్పుడే మేము భార్యాభర్తం అవుతాం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్య, వారు ఇద్దరు భార్యను హత్తుకుందురు, వారు ఏక శరీరం.